హలో నాన్న, లవ్ యూ నాన్న. రే లవ్ యూ దేనికో? నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది. అయినా లవ్ యూ దేనికో? నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు. నువ్వు సూపర్ నాన్న. ఆహాహా, నీకు అలా అర్థమైందా? అసలు జరిగిందేంటో తెలుసా? మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా. అయినా ఏంటమ్మా ఇది, పెళ్లి ముహూర్తమా? ఆగండి, మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? అయినా గుర్తుందమ్మా, వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత. నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి, కాఫీ బాగుంది సార్, వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా. ఇప్పుడు అది చూడండి. నువ్వుగా చెప్పవు అనమాట. కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా? అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్. ఇదేంటమ్మా, ఇది అన్యం కదా? నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే. డీల్ క్యాన్సిల్. అదేంటమ్మా అంత సింపుల్ గానే సార్? వాటేంటిదో తేడాగా ఉంది. ఇందాక అద్భుతంగా ఉందన్నారు. అన్నానమ్మా, అంటాం 1,00,000 అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా? ఇంకోటి చెప్పనా, వింటావా, భరిస్తావా? మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం. మీ అమ్మగారికి చెప్పు. అదిరా జరిగింది. అది నాన్న, నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు. నా కోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా? ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న. అది నా కోసం ఏమైనా చేస్తుంది. రే సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? అసలు ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా? సరే ఫోన్ పెట్టే, నేను నీకు మళ్ళీ కాల్ ఇస్తా. బాయ్. సెంటర్లో దిగడంటే ఎవరికి మున్నట్టు బండి వెనకపోని అన్నా, బండి వెనకపోని. మాచర్లొచ్చి ఈ రాజప్ప కొడుకు మీదే చెయ్యేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా? ఓహో, రాజప్ప అంటే నువ్వేనా? కుడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి గానీ ఇలా ముసలోడు అయ్యాడేంటా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నా. తండ్రి కొడుకులు డ్యూయల్ కట్అవుట్. ప్రింటింగ్ మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేసాగా. సార్ సార్ వద్దు సార్, కాబోయే కలెక్టర్, పబ్లిక్ ప్లేస్ సార్, ఇష్యూ పెద్దదైపోతుంది. తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. నా మాట వినండి సార్. నీకు ఈ జిల్లా కొత్త, నాకు కలెక్టర్లు కొత్త కాదా? నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది. 30 ఏళ్లుగా నాకు ఎదురు నిలబడ్డాడు లేడు, తిరిగి మాట్లాడినోడు లేడు. జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను.
కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా. బొమ్మ బొరుసు వేస్తా. బొమ్మ పడితే దేవుడి దగ్గరికి, బొరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో. అదృష్టవంతుడురా, బురుసు పడింది. డేటు మారేలోపు మాచర్లో వదిలి పారిపో. బతుకుతావు. మహర్జాతకుడు అయ్యా, ఈ భూమి మీద ఎవడికి దక్కని అదృష్టం నీకు దక్కింది. వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది. నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు. సర్ది, మొత్తం సామాన్లు సర్ది, వెంటనే బయలుదేరు. ఫోన్ చేసుకో, ఎవరితోనైనా మాట్లాడు, పోస్టింగ్ మార్పించుకో, అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ మీరు ఎప్పుడు ఇంతేనా? భయపడుతూనే ఉంటారా? బాబు, ఇది మాచర్ల. ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు. ఆంటీ మీరా? రండి రండి. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరేంటమ్మా సడన్ గా? ఒరే, ఏమిట్రా? ఏమిటి ఏం లేదమ్మా, చిన్న దెబ్బే. ఇంతలా తగిలితే చిన్న దెబ్బలంటావేంట్రా? ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? నీకోసమే. తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదంట. అందుకే తను కూడా మాతో పాటే వచ్చేసింది. ఆయనది ఎలా ఉన్నారా? అబ్బో, మంచి వేడి మీద ఉందిగా. ఒరే నరేందర్, సురేందర్, ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి. అవునరా. ఏంటి సడన్ గా ఊడిపడ్డావు? ఎదుగో నా కొడుకు కోసం వచ్చానురా. అతను నీ కొడుకా? ఏంటండి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అదేంట్రా, మన గురించి ఏం చెప్పలేదా? ఆయన అలా చాలా దాచిస్తారులేండి. చూడమ్మా, అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కాలు ఆడడం లేదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకంటే తప్పదురా, మేమిక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. అయినా నువ్వెందుకు పెట్టుకున్నావురా వాడితోటి? ఇప్పుడు ఎందుకు రా మాట్లాడేది, జరిగిపోయింది. కానీ అయినా నాకేం తెలుసురా, వాడు అంత డేంజరస్ ఫెలోని. రే సురేందర్, ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు. చేసేదేముంటుంది, నీ ప్రాణాలు దక్కాలంటే ఊరొదిలి పారిపోవటమే. నీ తండ్రి కొడుకులు సరిపోయారురా. అప్పుడు నువ్వు నా మాట విన్నావు, కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు. ఏమైందిరా? ఏముంది, వచ్చి రాగానే ఆ రాజప్పతో పెట్టుకున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వైనా చెప్పు, ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు. వచ్చి రాగానే ఈ గొడవలు రే సిద్ధు, నాన్న, ఏ ముహూర్తాన నీకు ఈ జిల్లాకి పోస్టింగ్ రాకూడదనుకున్నాను, ఆఖరికి అక్కడికే రావాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరైనా, కారణాలు ఏదైనా వద్దురా. మనకి గొడవలు వద్దు. ఇంకా నా మాట విను, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అవును సిద్ధు, వద్దు నాన్న. అలాగే నాన్న, వెళ్ళిపోదాం. కానీ ఊహ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి, ఊహ తెలియకుండానే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న, వెళ్ళిపోదాం. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఒక నియోజకవర్గ సమస్య. ఎక్కడికి వెళ్లేది లేదు. ఈ జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకోబోతున్నా. ఎదురించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం. ఎదురిద్దాం. సార్, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను, కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు. ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే. సార్, నాకు స్టేట్ లో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది. స్టేట్ లో అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, బీఫామ్ కూడా ఇచ్చేసాం. కానీ ఒక్క సీటుకి అవకాశం ఉంది. ఏ నియోజకవర్గం సార్? ఏ నియోజకవర్గం? మాచర్ల. ఇక్కడ నామినేషన్ వేస్తేనే చంపేస్తారు సార్ ఆ రాజప్ప. బతుకుంటే వచ్చే ఎలక్షన్ లో ట్రై చేసుకుంటా సార్. ఈసారి కూడా మాచర్ల యునానిమస్.